మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు గిట్ల ముకుందారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమంలోని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికులు సిఐటియు నాయకులు పాల్గొన్నారు. చనిపోయిన కార్మిక కుటుంబాలను బదిలీ విధానం అమలు చేయాలి. మున్సిపల్ కార్మికుల స్థానిక సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం వెంటనే 26,000 నిర్ణయిస్తూ అన్ని మున్సిపాలిటీలలో అమలు చేయాలని చెప్పి సిఐటి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను మేము రెగ్యులరైజ్ చేస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో